రాజీవ్కి విషయం చెప్పి వాళ్ల కాపురంలో అశాంతి రగిలేలా చెయ్యకు. వాళ్ళిద్దరినీ సంతోషంగా ఉండనివ్వు. నీ కూతురు జ్యోతి కన్న కూతురు అని నేను చెప్పేస్తే శారద ఇక్కడి నుంచి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. శారదని ఇక్కడే చంపేద్దామంటే ఒకవేళ నేను జైలుకు వెళితే ఆ బస్తీ దాందే రాజ్యం అవుతుంది. అదే జరిగితే నా పగ తీరదు. తల్లి కూతుళ్ళు అన్న నిజం ఒకరికొకరు తెలియకుండానే చిత్రవద చేసేయాలి. నువ్వు సింహం బోనులోకొచ్చావు శారదా. ఏ క్షణంలోనైనా నిన్ను నమిలి మింగేస్తాను. నీ చావు నీ వెంటే తిరుగుతోంది. ఎప్పుడు చస్తావో తెలియక ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ సూసైడ్ చేసుకుంటావు. ఆ తర్వాత నిన్ను తోడుగా తెచ్చుకున్న బస్తీదానికి టార్చర్ అంటే ఏంటో చూపించి ఇంటి నుంచి పారిపోయేలా చేస్తాను. అత్తయ్య, దయచేసి అమ్మనేమి అనకండి. మీరేమైనా అనాలనుకుంటే నన్నానండి. ప్లీజ్ తనని బాధ పెట్టకండి. శ్రావ్యకి ఏం చెప్పి పంపావో తెలీదు. మీ ఇద్దరిని మాత్రం అస్సలు వదలను. నేను మీ స్థాయికి తగనని తెలుసత్తయ్య. అందుకే మీరు దొరబాబు రమ్మన్నా రాలేదు. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. ఏంటా పరిస్థితులు? అదైతే నేనిప్పుడు చెప్పలేను. కానీ మీకొక మాట ఇస్తున్నాను. మీ హోదాకి ఎలాంటి భంగం కలగకుండా నడుచుకుంటానత్తయ్య. గతాన్ని మర్చిపోయి పెద్ద మనసు తనని క్షమించండి. షరప్! శ్రావ్య కోడలుగా రావాలని నేను ఎన్నో కలలు కన్నాను. అవన్నీ నీ వల్ల నాశనమైపోయాయి. నా ఈ కోట్ల ఆస్తికి కన్నం వెయ్యాలన్న దురాశతో నువ్వు ఇక్కడికొచ్చావు. అస్సలు నిన్ను వదిలిపెట్టను. మాధవి గారు, నిన్నెందుకు చంపాలనుకున్నారని ఇప్పుడు శారదమ్మని అడగటం కరెక్ట్ కాదు. అత్తయ్య ఎందుకు నీ మీద అంత ద్వేషం పెంచుకున్నారు శారదమ్మ? ఏమో జ్యోతి, దాని గురించి వదిలే. తన తరపున నేను సారీ చెప్తున్నాను. నీ కాపురం కుదుట పడితే అంతే చాలమ్మా. ఇలాంటి అవమానాలు ఎన్నైనా భరిస్తాను. నువ్వివేం మనసులో పెట్టుకోకు.
వీలైనంత త్వరగా సిద్ధం మ్యాటర్ క్లోజ్ చేయాలి, లేదంటే నా గతం నా ఫ్యూచర్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలాగే జ్యోతిని టార్చర్ పెట్టి రకరకాల హింసలకి గురి చేసి అక్కడి నుంచి పారిపోయేలా చేయాలి. వెరీ సూన్ రాజీవ్ పక్కన నేను వైఫ్గా నిలబడాలి. ఇదే నా టార్గెట్, ఇదే నా ఫోకస్. నవ్వు నవ్వమ్మా. చూడు, నవ్వితే ఎంత బాగుంటావో. ఏమయ్యా, భోంచేద్దుగన్రా. మనసు బాలేదు రమణి, ఇంకా ఆకలేమేస్తుంది. జ్యోతమ్మ గురించేనా? అవును రమణి, అమ్మయ్య అత్తోరింట్లో ఎలా ఉందో, తిందో లేదో. ఆ మాధవమ్మ ఏమైనా సూటుపోటు మాటలు అంటుందేమోనన్న ఆలోచనలతో మనసంతా దిగులుగా ఉంది. నాకు కూడా అట్టాగే ఉందయ్యా. కొన్నాళ్లు కాపురం చేసి అక్కడ జ్యోతమ్మకి ఏ చింత లేదని తెలిస్తే గాని మనకి గుండెల్లో భారం దిగి మనసు తేలికపడదు. అసలు ఇదంతా దేనికోసం రమణి? ఉండు, ఇప్పుడే వెళ్ళి జ్యోతమ్మని చూసొస్తాను. ఆగవయ్యా, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదయ్యా. మాధవమ్మకి మామూలుగానే మనమంటే గిట్టదు. దానికి తగ్గట్టు ఒకవేళ కోపంతోనే ఉందనుకో, నిన్ను చూస్తే మరింత కోపం తెచ్చుకొని ఆ కోపాన్ని జ్యోతమ్మ మీద చూపిస్తుంది. నువ్వు వెళ్తే మన అమ్మాయిని ఇంకొంచెం ఇబ్బందులకు గురి చేసిన వాడివవుతావు. అది కూడా నిజమే రమణి. కొన్నాళ్లు మనం పోకపోవడమే మంచిదేమో అయ్యా. ఈ చేతులతో పెంచుకున్న బిడ్డ కదా రమణి, మనసు లాగుతా ఉంటది. సోరకుండా ఎట్ట ఉండగలం చెప్పు. తప్పదయ్యా, మనం ఓర్పుగా ఉండకపోతే జ్యోతమ్మకే కష్టం. ఏంటో రమణి, అత్తోరింట్లో సంతోషంగా అడుగు పెట్టాల్సిన బిడ్డ ఇలా గొడవలు పడతా వెళ్లాల్సి వచ్చింది. దగ్గరుండి సారి పెట్టి సాగనంపాల్సిన వాళ్ళు హడావిడిగా పంపాల్సి వచ్చింది. మంతల్రా తట్ట ఉందయ్యా. ప్రాణంగా పెంచుకున్న బిడ్డ పెళ్లి సవ్యంగా జరగలేదు.